ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. ప్రధాన యాజకుని ఆశీర్వాద పలుకులలో మొదటి భాగం స్వచ్ఛమైన వాగ్దానం. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పలికే ఆశీర్వాదం మనకు తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే దేవుని మనస్సులో ఉన్న విషయాన్నే ఆయన పలుకుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఉండడం ఎంత ఆనందదాయకం. ఈ ఆశీర్వాదం వచ్చి మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు కృపా పరిమళాన్ని అద్దుతుంది. మనం ఆశీర్వదించబడితే మన ఆస్తులు, ఆనందాలు అన్నీ ఆశీర్వదించబడతాయి. అంతేకాదు మన నష్టాలు, కష్టాలు, చివరికి మన నిరాశలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని ఆశీర్వాదం అనేది చాలా లోతైనది, స్థిరమైనది, ప్రభావపూరితమైనది. ఒక మనిషి మనకిచ్చే ఆశీర్వాదం మాటలతో ప్రారంభించబడి మాటలతోనే ముగిసిపోవచ్చు. కానీ ప్రభువిచ్చే ఆశీర్వాదం మనలను ఐశ్వర్యవంతులుగాను పరిశుద్ధులుగాను చేస్తుంది. మన ప్రియ స్నేహితునికి శ్రేష్టమైన శుభాకాంక్షలు చెప్పాలంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని చెప్పకూడదు, కానీ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెప్పాలి. దేవుని వారిగా, దేవుని వలన, దేవునికి దగ్గరగా, దేవునిలో కాపాడబడడం కూడా దేవుని ఆశీర్వాదాలలో నిలిచి ఉండడం అంత సంతోషకరమైన విషయం. దేవుని చేత కాపాడబడే వారికే నిజమైన కాపుదల ఉంటుంది. వారు దుష్టుని నుండి కాపాడబడతారు. హద్దులు లేని ఆనందం వారి కోసం సిద్ధపరచబడుతుంది. దేవుని ఆశీర్వాదం ఆయన కాపుదలతో జత చేయబడి ఉంటుంది. అప్పుడు ఆ కాపుదల స్థిరంగాను నిలకడగాను ఉంటుంది. ఈ చిన్న పుస్తకాన్ని రచించిన నా ఆశ ఏమిటంటే, ఈరోజు ఈ మాటలను వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నిండైన ఆశీర్వాదం, ఖచ్చితమైన కాపుదల ఉండాలి. నేను ఇలాంటి ప్రార్థన మీకోసం చేస్తున్నాను. దేవుని సేవకులందరికీ యెహోవా ఆశీర్వాదం, ఆయన కాపుదల నిండుగా కలగాలని మీరు కూడా ప్రార్థించండి.